అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జెడ్పీ సిఇఓ ఫిర్యాదు చేసిండ్రు. ఇక భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి నిలిచిపోనున్నాడు. ఇక జెడ్పీ సిఇఓపై సిపికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు. చూసుకో, ఇట్లా కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఇక్కడ దేశంలో భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైన మొదటి ఎమ్మెల్యే ఆయన. ఇక మంగళవారం కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సిఇఓ శ్రీనివాస్ అదే రోజు రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఇక్కడ కేసు నమోదు చేసిండ్రంట. అయితే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటే కొత్త చట్టాలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ కొత్త చట్టాల్లో ముందుగా ఎమ్మెల్యే ఎవరైతే అంటే ఆ ఎమ్మెల్యేల్లో ముందుగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. ఇప్పటికే ఈయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేను అవినీతి ఏం చేయలేదని చెప్పేసి నెత్తిమే నీళ్ళు పోసుకొని ఇక తడి బట్టలతోటి ఇవన్నీ కూడా వేసిండు. అయినప్పటికీ అవినీతిని వేసిండు. తర్వాత మా దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకుని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చి నెత్తిమే నీళ్ళు పోసుకొని తడి బట్టలతో ఆయన కూడా ప్రమాణం చేసిండు. ఈ నేపథ్యంలో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి. అహంకారం, తర్వాత రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం వ్యతిరేకించినటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, వాస్తవం అది జరిగింది. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో మొత్తం అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి పైన అంటే కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం చెప్పేసి కేసు నమోదైపోయింది.